హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను ఎటు ట్రావెలింగ్ చేసినానో మీకు చూపిస్తా. పొద్దున్నే లేచి మా ఇంటికాడ సూర్యుడు ఉదయిస్తాడు, అది చూపించి తర్వాత కొత్తగూడెంలో చేపలు చేస్తుంటే అక్కడ ఒక వీడియో తీసి ఆయన కేజీ 400 చెప్పాడు ఫ్రెండ్స్. ఏం చేయాలి అర్థం కాక వచ్చేసిన తర్వాత ఈ సత్తుపల్లి వెళ్ళే రూట్కి వెళ్తున్నా. అలా పోతున్నా ఫ్రెండ్స్. సత్తుపల్లి ఇది రుద్రంపూర్ అనుకుంటా. తర్వాత ఇది పెనుగొడప వెళ్ళే రూటు. తర్వాత పెనుగొడప ఇటు సైడు సత్తుపల్లి వెళ్ళే సైడు ఒక రూట్ ఉంటుంది. అక్కడ వరి పొలాలు ఆల్రెడీ కట్ చేసారు అనమాట. మొన్న కట్ చేయని వరి పొలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ రెండో పంటకి రెడీగా ఉంది. తర్వాత ఇక్కడ వరి గడ్లు కట్టి ఉన్నారు. అప్పుడు వరి ట్రాక్టర్ల మీద వేసుకొని ఇంటికాడ వేసుకునేవారు. ఇప్పుడు గడ్డి కట్టలు కట్టేస్తున్నారు అనమాట. ఇది సీతారాం ప్రాజెక్టు. తర్వాత వచ్చేసి ఇది బుగ్గపాడు వెళ్ళే రూట్ అనమాట. సత్తుపల్లి దగ్గర బుగ్గపాడు ఉంటుంది. అది మొత్తం ఫారెస్ట్ ఏరియా. 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ మనుషులు ఎక్కువ ట్రావెలింగ్ చేయరనమాట. షార్ట్ కట్ సత్తుపల్లి వెళ్ళేది. ఇది నాగుపల్లి దగ్గర ఆల్రెడీ పంటకి రెడీగా ఉంది. తర్వాత వచ్చేసి ఇది అన్నపరెడ్డిపల్లి దగ్గర చెరువు, చేపలు కూడా బాగానే ఉంటాయి. తర్వాత ఇది అన్నపరెడ్డిపల్లి నుంచి చాపరాలపల్లి వెళ్ళే రూటు గుట్టు ఉంటుంది అనమాట. ఇది చాపరాలపల్లి అడవి మార్గం అనమాట. మొత్తం అడవే, ఓకేనా. ఈ మొత్తం అడవి. సో తర్వాత సీతారాం ప్రాజెక్టు ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదే సీతారాం ప్రాజెక్టు మాదారం దగ్గర. ఇది ములకలపల్లి వెళ్ళే రూటు, అదే మాదారం నుంచి పాలవంచ వెళ్ళే రూట్ అనమాట. కోతులు మాత్రం తిండికి ఎవరైనా కారులో వేస్తుంటారు కదా, అట్లా. ఇది మొత్తం మాదారం పాలవంచ మొత్తం అదే రూట్ అనమాట. ఆవులు కూడా ఇంటికి పోతున్నాయి మేత చేసి. ఇవ్వండి, ఆవులు కూడా ఇంటికి పోతున్నా, నేను కూడా ఇంటికి పోతున్నా. అయిపోయింది డ్యూటీ. పొద్దున్నే తిరిగి అలసిపోయాను అనమాట. తర్వాత వచ్చేసి మీకు సూర్యోదయం చూపించాను. ఇది సూర్యాస్తమయం అనమాట. చూసారు ఎట్లా ఉంది. ఇది పాలవంచ ఎంట్రన్స్ రూటు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇందాక సూర్యుడు ఉదయించడం చూసారుగా, అస్తమిస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, ఓకేనా. చూసుకోండి, అద్భుతమైన విజిబుల్ గుట్ట దగ్గర. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.